మద్యం కేసులు. బేసిక్‌గా ఇది ఎన్ని రోజులు లాగాలి అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేసి పెట్టుకున్నారో తెలియడం లేదు కానీ, బట్ ఇది మరికొన్ని రోజులు మాత్రం లాగబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అనే ప్లాన్ తోటి మొదలెట్టిన దాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేసే మార్గం మాత్రం కనిపించడం లేదు. ఇందులో వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఇప్పటివరకు ఎంతమందినైతే అరెస్ట్ చేశారో అందరూ కూడా అదిగో వాళ్ళేదో బెదిరించి సంతకాలు పెట్టమంటూ ఉన్నారు. లేదా మేము చెప్పకుండా వాళ్ళే వాగ్మూలాలు రెడీ చేసుకుంటున్నారు, స్టేట్మెంట్లు. మేము వాటి మీద సంతకం పెట్టడం లేదని అందరికీ మేజిస్ట్రేట్లకు అందరూ చెబుతూ ఉన్నారు. అండ్ మా ప్రమేయం లేకుండా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని, మరికొందరి పేర్లు చెప్పాలి అని వేధిస్తున్నారని రోజు దీని చుట్టూ అలిగేషన్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అని నిన్ననే చూసాం. మొన్న కోర్టు విచారణప్పుడు 2 రోజుల కిందట 84 రోజులైంది ఏమన్నా అరెస్ట్ చేసి ఇంకెప్పుడు ఛార్జ్షీట్ వేస్తారు, ఏం ఆధారాలు సమర్పించడం లేదేంటి అని న్యాయమూర్తి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇందులో ఉన్న వాళ్ళకు బెయిల్ రాబోతున్నాయి అని ఈ చర్చ స్టార్ట్ అయ్యేలోగా ఈ మద్యం కేసులో మరో కీలక విశ్రాంత ఐఏఎస్ అధికారి అంటూ మరో వార్త తీసుకొచ్చారు. సిట్ మరో సీనియర్ మాజీ ఐఏఎస్కి నోటీసులు ఇచ్చి శుక్రవారం రోజు విచారణకు రమ్మని చెప్పారు. రజిత్ భార్గవ ఎక్సైజ్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఈ మద్యం కేసులు వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటే రజిత్ భార్గవ సైలెంట్గా ఉన్నారు అని, ఆయనే సహకరించారు అని, నిబంధనలు ఉల్లంఘించి మరీ ఉత్తర్వులు తెచ్చారని వాళ్ళ పత్రికలు ఏవేవో రాసుకుంటూ పోతున్నాయి. అఫ్కోర్స్ వాళ్ళ పత్రికలు ఏం రాస్తే పోలీసులు కూడా అదే పని చేసుకుంటూ వెళ్తారు. అందరికీ తెలిసిన ఫ్యాక్టే. అండ్ వీళ్ళ పత్రికల్లో ఈరోజు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే, విజయసాయి రెడ్డి గారు బెవరేజెస్ కార్పొరేషన్లో ఒక అమ్మాయిని రెఫర్ చేశారు అని, ఆ అమ్మాయికి ఒక ప్రత్యేక మెమో ద్వారా అవుట్సోర్సింగ్లో రజిత్ భార్గవ ఉద్యోగం ఇచ్చారు అని, ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని అన్ని వివరాలు ఈ మద్యం డబ్బును డీల్ చేసి వ్యక్తులకు పంపించింది అని, వాళ్ళు డిస్టిలరీల నుంచి ఎంత వసూలు చేయాలనే వివరాలన్నీ అమ్మాయి పంపించిన ఆ డేటా ప్రకారమే వాళ్ళు వసూలు చేసేవాళ్ళు అని ఇదంతా రాసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు ఇంకో క్లియర్ కట్గా నెక్స్ట్ ఇంకేం కావాలి? మరి అమ్మాయిని వాళ్ళని ఎవరిని ఎప్పటికీ విచారించి ఉన్నట్టున్నారు. ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి పేరు వస్తుంది. మరి ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఒక అమ్మాయిని అక్కడ ప్రత్యేకంగా ఉద్యోగంలో పెట్టారు అని, ఆమె ద్వారానే ఆమె కీలకం ఈ మొత్తం డేటా కానీ రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు శుక్రవారం రోజు రజిత్ భార్గవ విచారణకు హాజరైతే దాని చుట్టూ ఇంకెన్ని వస్తాయో, ఆ తర్వాత ఇక్కడి నుంచి మరి ఎంత ముందుకు మద్యం కేసులు లాగుతూ పోతారో చూడాలి మరి.